శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ మంత్రాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాను. కేవలం 7 నిమిషాల్లో మీ యొక్క బంధం గట్టిగా నిలబడటం కోసం అద్భుతమైనటువంటి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి. ఆ మంత్రం ఏమిటి, ఎన్నిసార్లు జపించాలి, ఏ సమయంలో జపించాలి అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ మంత్రాన్ని ఎవరైనా కూడా జపించుకోవచ్చు. ఆడవారైనా మగవారైనా ఎవరైనా జపించుకోవచ్చు. అయితే ఎలాంటి స్వార్థము లేకుండా, అంటే ఎదుటివారి చెడు గురించి, ఎదుటివారి నాశనం కోసం అలా కాకుండా ఒక మంచి పని కోసం ఖచ్చితంగా మంత్రం చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది మీ యొక్క భర్త కోసం, భార్య కోసం, లేదంటే ప్రేమించి విడిపోయిన వారి కోసం, లేదా పిల్లల కోసం, ఏదైనా సరే ఒక మంచి సంబంధం, ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ కోసమైతే ఈ మంత్రం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అలా అని చెప్పి నెగిటివ్గా వేరొకరి జీవితాల్లో వేరొకరి సంతోషాన్ని లాక్కోవటం కోసం, వేరొకరిని సొంతం చేసుకోవటం కోసం చెడుగా మాత్రం అస్సలు ఉపయోగించవద్దు. కేవలం మంచికి మాత్రమే ఇలాంటి మంత్రాలు అనేవి ఉపయోగించుకోవాలి. ఈ యొక్క తాంత్రిక మంత్రాల శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎవరైతే నిష్టగా చేస్తారో ఖచ్చితంగా వారికి ఒక మంచి అనుభవం అనేది ఎదురవుతుంది. కేవలం 7 నిమిషాలలో మీ యొక్క భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవటం, మీపై ఉన్నటువంటి కోపాన్ని తొలగించుకోవటం, మీ మాట వినేలాగా చేయటం కోసం ఈ యొక్క మంత్రం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో పెద్దవారు ఒప్పుకోకపోవటం వలనో, లేదంటే చిన్న చిన్న గొడవలకి విడిపోయి ఒకరినొకరు దూరంగా ఉండలేక బాధపడుతున్న వారైతే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపించండి. అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మంగళవారం రోజు, శుక్రవారం రోజుల్లో మొదలు పెట్టడం చాలా మంచిది. ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత కనీసం 3 రోజుల పాటు అయినా జపించండి. మీకు ఫలితం అనేది వెంటనే వస్తుంది. కానీ మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికంటూ ఒక పరిమితి ఉంటుంది కాబట్టి ఈ విధంగా 3 రోజులు జపించమని చెప్తూ ఉన్నాను. మాకింకా మేము కోరుకున్న సంతోషం దక్కింది అని మర్చిపోకుండా ఆ తల్లిని మనస్సులో స్మరించుకుంటూ 3 రోజుల పాటు ఈ యొక్క మంత్రాన్ని జపించండి. ఎంతటి అదృష్టము, ఎంతటి అద్భుతం అనేది మీ జీవితంలో జరుగుతుందో మీకే అర్థమవుతుందన్నమాట. అలాగే మంత్రాన్ని జపించాలి ఈరోజు అనుకున్న వాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ అనేది తిని ఉండకుండా ఉండండి. అలాగే పీరియడ్ సమయంలో ఉన్న వాళ్ళు కూడా మంత్రం జపించకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ 2 సమయాలలో మనం జపించిన వాటికి అంతటి అద్భుతమైనటువంటి ఫలితం అనేది కలగదు కాబట్టి పీరియడ్ సమయంలో నాన్ వెజ్ తిన్నప్పుడు వద్దు అని మీకు ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరి కోసమైతే మంత్రాన్ని జపిస్తున్నారో వారి గురించి మనస్సులో స్మరించుకున్న తరువాత ఆ అమ్మవారి యొక్క పూజ, అంటే మీకు అవకాశం ఉంది, చేసుకోగలము, ఆ తల్లిని మేము ఆరాధించుతున్నాము అనుకున్న వాళ్ళు చక్కగా పూజ అనేది చేసుకున్న తరువాత కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. లేదు ఎక్కడైనా హాస్టల్లో ఉంటాము, బయట ఉంటాము, మేము అలా పూజలు చేసుకోలేము అనుకున్న పర్వాలేదండి. మీరు ఈ మంత్రాన్ని జపించుకోవటానికి ముందుగా ఒక 10 నిమిషాలు మీ మనస్సులో ఆ తల్లికి మీ యొక్క కష్టాన్ని, మీ బాధని చెప్పుకొని, మీరు ఎవరి గురించి అయితే మంత్రాన్ని జపించాలి అనుకుంటున్నారు ఆ వ్యక్తితో మీరు కలిసి ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలు, ఆ సంతోషమైనటువంటి రోజులు, మీరు గడిపినటువంటి ఆ యొక్క ఆనందకరమైనటువంటి రోజులు అన్నీ కూడా ఒక్కసారి మనస్సులో మళ్ళీ ఇమాజిన్ చేసుకుని తిరిగి మళ్ళీ మేము అలాగే కలిసి ఉండాలి, ఆ పాత జీవితాన్ని, అప్పుడు కలిసి ఉన్న ఆ వైభోగాన్ని అంతా కూడా మేమిద్దరం మళ్ళీ ఆనందంగా
జీవించాలి అని ఆ అమ్మవారికి చెప్పుకోండి. అలాగే యూనివర్స్ కూడా మమ్మల్ని మళ్ళీ కలిపి సంతోషంగా ఉంచినందుకు ఈ అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్ అని ముందు ఈ అనంతకోటి విశ్వానికి కూడా చెప్పుకున్న తర్వాత, అమ్మవారికి చెప్పుకున్న తర్వాత ఆ యొక్క మంత్రాన్ని మీరు జపించవలసి ఉంటుంది. అయితే మంత్రాన్ని ఎప్పుడైనా కూడా 9 సార్లు, 11 సార్లు, 21 సార్లు జపించవచ్చు. ఇంకా ఎక్కువగా ఫలితం తొందరగా రావాలి, మీకు ఇంకా మంత్రం అనేది సిద్ధింప చేయాలి అంటే, అదృష్టం అనేది మిమ్మల్ని వితిన్ సెకండ్స్లో వరించాలి అనుకుంటే, మీకు ఓపిక శక్తి ఉంటే 108 సార్లు కానీ 1008 సార్లు కానీ మంత్రాన్ని జపించండి. మనం ఏదైతే ఎంత ఓపికతో ఎంత సహనంతో చేస్తామో దాని నుండి వచ్చేటువంటి యొక్క ఫలితం అనేది కూడా అంతే అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు. మేము 9 సార్లే చేశాము, మాకు తొందరగా రాలేదు అని కూడా నిరాశ చెందవద్దు. ఖచ్చితంగా 3 రోజుల పాటు చేయండి. మీరు అసలు మొదలుపెట్టినటువంటి ఈ మంత్రజపం 7 నిమిషం నుంచే మీకు అదృష్టం రావటం అనేది మొదలవుతుంది. మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మిమ్మల్ని మీరే కావాలి అనుకుంటూ మీ భర్త కానీ భార్య కానీ మీ దగ్గరకు వచ్చి చేరతారు. అలాగే ఏదైనా మీ మధ్య మనస్పర్ధలు వచ్చి ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి ఒకరినొకరు కలుసుకొని సంతోషంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపటానికి మీకు ఇది ఒక శుభ సమయంలాగా ఈ మంత్రం అనేది మిమ్మల్ని దగ్గర చేస్తుంది. కాబట్టి ప్రేమించి విడిపోయి ఉన్నవారు, భార్యాభర్తలు, ఒకరినొకరు అన్యోన్యంగా అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, లేదంటే మీ పిల్లలు మీ మాట వినాలి, చెడు మార్గంలో వెళుతున్నారు వారు మంచి మార్గంలోకి రావాలి అని కోరుకునే వాళ్ళు, ఇట్లా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి మనసు మారాలి, వారు సంతోషంగా ఉండాలి, మంచి మార్గంలో నడవాలి అని కోరుకునే వాళ్ళకి ఎవ్వరికైనా కూడా ఈ మంత్రం అనేది చక్కగా పనిచేస్తుంది. ఈ ఒక్క విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఈ మంత్రాన్ని శుభప్రదమైన వాటికి మాత్రమే, మంచి కోసము మాత్రమే ఉపయోగించండి. చెడు కోసం అస్సలు ఉపయోగించవద్దు. ఒకవేళ మీకు మంత్రం చదవటానికి కొద్దిగా కష్టంగా ఉంది, పొడవుగా ఉంది అనే ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏదైనా ఒక పేపర్, వైట్ కలర్ పేపర్ తీసుకొని, రెడ్ కలర్ పెన్ అయినా పర్వాలేదండి, ఏ కలర్ అయినా పెన్ అయితే తీసుకొని మంత్రాన్ని చక్కగా 108 సార్లు రాయండి. మీరు చదివితే ఎంత ఫలితం వస్తుందో రాసినా కూడా అదే ఫలితం వస్తుంది. ముందుగా ఈ మంత్రాన్ని జపించిన వారికి 100కి 1000% రిజల్ట్ అనేది వస్తుంది. మనం ఎప్పుడైతే ఒక గట్టి సంకల్పాన్ని ఏర్పరచుకొని ఇలాంటి ప్రయోగం అనేది చేస్తామో అప్పుడు ఆ యొక్క దానికి ఫలితం అనేది కూడా అంతే స్థాయిలో అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు మంత్రం అనేది మీకు స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను. మీరు కూడా తప్పులు అనేది పోకుండా మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు కోరుకున్నటువంటి వ్యక్తి పేరు అనేది కూడా ఈ యొక్క మంత్రంలోనే మీరు చెప్పవలసి ఉంటుంది. నేను మంత్రంలో సపోజ్ మీకు చెప్పటం కోసం సీత అని ఇచ్చానండి. ఆ సీత అనే ప్లేస్లో మీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నారో, ఎవరి కోసమైతే ఈ మంత్రజపం చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు అనేది చేర్చుకొని మంత్రాన్ని మీరు పూర్తి చేయాలన్నమాట. ఇప్పుడు ఎక్కడ అనేది నేను అంటే ఎలా అనేది చూపిస్తాను. ఓం కామేశ్వరి వశ్యం సీత కురుకురు స్వాహ. ఇక్కడ సీత అని ఇచ్చాను కదండి, అక్కడ ఆ ప్లేస్లో మీరు ఇష్టపడినటువంటి ఓం కామేశ్వరి వశ్యం రామ కురుకురు స్వాహ అంటే ఆ సీత అని ఇచ్చినటువంటి ఆ ప్లేస్లో ఆ పేరు నేను ఉజ్జాయింపుగా మీకు చెప్పటం కోసం పెట్టడం జరిగింది. మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పేరుని చేర్చుకొని ఈ యొక్క మంత్ర జపం అనేది చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా మంత్రం జపించడం పూర్తయిన 7 నిమిషాల తర్వాత మీరు కోరుకున్న వ్యక్తి వద్ద నుంచి మీకు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫోన్ కాల్ కావచ్చు, లేదా వారే స్వయంగా రావటం కావచ్చు, ఏదైతే మీరు కోరుకొని చేస్తున్నారో దాని ఫలితం అనేది మీకు కనపడుతుంది. అలాగే మీకు ఇంకా ఏదైనా జీవితంలో చెప్పుకోలేని సమస్యలు ఉంటే, సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, భూ సంబంధితమైనటువంటి సమస్యలు, ఏ సమస్యకైనా సరే మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు ఉన్నారండి. గురువుగారి ఫోన్ నెంబరు కమ్యూనిటీ పోస్ట్లో షార్ట్లో పెడుతూ ఉన్నాను. ఒక్కసారి మీరు గురువుగారికి కాల్ చేశారంటే మీ భర్త చెడు వ్యసనాలకు బానిసై ఉన్నా కానీ, పరాయి స్త్రీతో సంబంధం ఉన్నా కానీ, ఏదైనా వశీకరణ కావాలి అనుకున్నా కూడా
కేవలం మీకు ఫోన్ కాల్ ద్వారా 1 గంటలోనే పరిష్కారాన్ని తెలియజేస్తారు. మీ వివరాలు అనేవి గోప్యంగా ఉంచబడతాయి. ఇప్పుడే కాల్ చేయండి.